హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 8 చూసే ముందు పార్ట్ 7 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎంత అందంగా ఉన్న నన్ను వదిలేసి ఒక యావరేజ్ ఫిగర్తో షికార్లు కొడుతున్నాడు అని పళ్ళు నూరుతూ నెక్స్ట్ రౌండ్లో పైకి వెళ్ళి అమన్ కోసం కాంప్లెక్స్ మొత్తం జల్లెడ పడుతున్న మోనాకి టాయ్స్ సెక్షన్లో కనిపించాడు అమన్. ఇక్కడేం చేస్తున్నాడు అని దూకుడుగా వెళ్ళిన మోనా మేడం గారు క్యూట్గా ఉన్న టాయ్స్తో ఆడుతూ ఉన్న మాయను చూడడమే షాక్ కొట్టినట్టు తన కాళ్లకు బ్రేక్ వేసింది. మోనా మేడం గారు వచ్చేసరికి అమన్ లిఫ్ట్ ఎక్కేశాడు. అప్పుడే లోపలికి వెళ్తున్న ఆర్య సైడ్ నుంచి ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్న మాయని చూస్తూ పరుగు పరుగున వచ్చేసరికి డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఇంత అందంగా ఉన్న నన్ను వదిలేసి ఒక యావరేజ్ ఫిగర్తో షికార్లు కొడుతున్నాడు అని పళ్ళు నూరుతూ నెక్స్ట్ రౌండ్లో పైకి వెళ్ళి అమన్ కోసం కాంప్లెక్స్ మొత్తం జల్లెడ పడుతున్న మోనాకి టాయ్స్ సెక్షన్లో కనిపించాడు అమన్. మా మా మాయా అని నమ్మలేని ఆశ్చర్యంతో షాక్లోనే షేక్ అవుతూ మాయ పేరు పలికిన మోనా హార్ట్ బీట్ రైజ్ అయింది. అమన్ కోసం ఆయాసపడుతూ వచ్చిన మోనా కళ్ళకి ఇప్పుడు అమన్ కనిపించడం లేదు, కేవలం మాయనే కనిపిస్తుంది. తను అవునా కాదా అని క్షణాల పాటు డీప్గా అబ్జర్వ్ చేసిన మోనా తను మాయనే అని కన్ఫర్మ్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్ ఫాస్ట్గా ఇంటికి టర్నింగ్ తీసుకుంది మోనా. మరొక సైడ్ నుంచి మాయ కోసం బొమ్మలు తెస్తున్న ఆర్య వెళ్తున్న తనని చూశాడు. ఈవిడ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకుంటూనే టాయ్స్ అన్నీ పట్టుకెళ్ళి మాయ ముందు కుప్పపోసి ఇంకా ఏం కావాలో చెప్పు తెస్తాను అన్నాడు ముఖం నల్లవేసి. చేతికి దొరికిన టాయ్ ఆర్య మీదకి విసిరి కొట్టి, నువ్వు బ్యాడ్ బాయ్, నా ఫ్రెండ్ని పడేసావు, దెబ్బ తగిలింది చూడు అంటూ కోపంగా ఆర్య జుట్టు బిగించింది మాయ. ఓసినా తల్లి, బొమ్మలకు దెబ్బలు తగలవు, ఫస్ట్ నా హెయిర్ వదులు, నొప్పి పుడుతోంది అని గుంజుకుంటూ ఉంటే, అవి నా ఫ్రెండ్స్కి దెబ్బ ఉంటుంది, నొప్పి ఉంటుంది, నువ్వు బ్యాడ్ బాయ్, నువ్వు నా ఫ్రెండ్ని కొట్టావు, నిన్ను కొట్టాలి, కొరకాలి అని రెండో చేత్తో కూడా ఆర్య హెయిర్ పట్టుకుని పీకేస్తూ ఉంటే, ఓరే హీరో ఎక్కడున్నావురా, నీ బేబీ డాల్ నన్ను చావు కొడుతోంది అని అమ్మని కోసం అరుస్తూనే, నా బంగారు తల్లివి కదా, ప్లీజ్ వదులమ్మా, నొప్పి పుడుతోంది అని మాయని బ్రతిమలాడుతున్నాడు ఆర్య. ఒకటి నా ఫ్రెండ్కి సారీ, రెండు వదులుతా అని తనదైన భాషలో ఫస్ట్ ఫ్రెండ్కి సారీ చెప్పమని డిమాండ్ చేస్తున్న మాయ ఆర్డర్తో కుప్పపోసిన బొమ్మల్ని చూసి, వాటికి సారీ చెప్పేలోపు నా జుట్టూడి నీ చేతికొస్తుంది, వదలవే నీ ఎంకమ్మ అని తట్టుకోలేక తిట్టేస్తున్న ఆర్య వీపు పగలగొడుతోంది మాయ. సారీ అని అరుస్తూ. ఇంపార్టెంట్ మ్యూజిక్ బార్బీ బొమ్మతో వచ్చాడు అమన్. మాయ కోసం స్పెషల్గా ఏదైనా కొనాలి అన్న కోరికతో కాంప్లెక్స్ మొత్తం తిరిగేసి ఫైనల్గా అది తీసుకున్నాడు. పవర్ సపోర్ట్తో వర్క్ చేసే ఆ బార్బీ డాల్లో నచ్చిన సాంగ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. క్యూట్గా 2 feet హైట్తో ఉన్న బార్బీ డాల్ అచ్చు 1 year బేబీ గర్ల్ లానే ఉంటుంది. తంతున్న మాయని తన్నించుకుంటున్న ఆర్యని చూసి బొమ్మ పక్కన పెట్టి ఫాస్ట్గా దగ్గరికి వచ్చి బలంగా ఆర్యను వెనక్కి లాగి ఫోర్స్గా కిందున్న బొమ్మల మీద తోశాడు అమన్. తన టాయ్ ఫ్రెండ్లా పడిపోయిన ఆర్యని చూసి వెంటనే హాయ్ హాయ్ బ్యాడ్ బాయ్ పడ్డాడు అని చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేస్తుంది మాయ. ఇలా పడితే వదిలేస్తావు అని తెలిస్తే ముందే పడేవాడిని కదే అంటూ మంట పుడుతున్న వీపుని పీకి వదిలిన జుట్టుని చూసుకుంటూ గొల్లుమన్నాడు ఆర్య. ఇడియట్, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు అని ఆర్యని కసిరి మాయకి తను తెచ్చిన బేబీ డాల్ మ్యూజిక్ ఆన్ చేసి చూపించాడు. సాఫ్ట్ అండ్ మెలోడీ ట్యూన్తో వస్తున్న మ్యూజిక్కి ఎగరటం ఆపి పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ఇష్టంగా బార్బీని అందుకుంది మాయ. నేను ఎలా ఉన్నా నీ బేబీ డాల్ నాతో ఇలానే ఉంటుంది, తెలిసి కూడా ఎందుకురా తిడతావు అని ఆర్య ఏడుపు ముఖంతో క్వశ్చన్ చేస్తూ ఉంటే వస్తున్న నవ్వుని కంట్రోల్ చేస్తూ, ఈ టాయ్స్ మొత్తం బిల్ చేయించు అని ఆర్డర్ వేసి మ్యూజిక్ లోకంలో మునిగిపోయిన మాయను తీసుకుని వెళ్ళాడు అమన్. జస్ట్ అలా బొమ్మలు కింద పోసినందుకే చావు కొట్టిన మాయను తలుచుకొని, ఇక వీటితో నాకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుషే, తప్పుతుందా, ఆర్డర్ వేశాడుగా అని ఫీల్ అవుతూనే అన్నీ ప్యాక్ చేయించి బిల్ క్లియర్ చేసి డెలివరీ ఇచ్చేయమని చెప్పి వచ్చేశాడు ఆర్య కూడా.
లాంగ్ డ్రైవ్తో కాసేపు టైంపాస్ చేసి మ్యూజిక్ వింటూ మాయ నిద్రపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యారు. అప్పుడు చెప్పాడు ఆర్య మోన వచ్చిన సంగతి. మాయని చూసి పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని. అది వినడమే ఒక్క క్షణం తన గురించి ఆలోచన పోగా రంగులు మారిన అమన్ ఫేస్ చూసి ఎనీథింగ్ సీరియస్ అని ఆర్య అడిగితే నథింగ్ అని తన ఎమోషన్ మేనేజ్ చేసుకుంటూ తన కాలు మీద నిద్రపోతున్న మాయ తల మీద చేతిని ఉంచి కళ్ళు మూసుకున్నాడు అమన్. నథింగ్ అని చెప్పినా అతని మనసంతా వికారంగా ఉంది. 3 సంవత్సరాల క్రితం సీతాకోక చిలుకలా అల్లరిగా తుళ్ళుతూ నవ్వుతూ ఎగురుతూ ఎంతో హుషారుగా ఉండే తన మాయ, తన ప్రేమ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా తన దగ్గరకు చేరింది. ఎవ్వరికీ తెలియకుండా ఎవరికంట పడకుండా తన గుండెల్లో దాచుకోవాలనే బలమైన కోరిక అతనిది. అందుకే ఇంద్రభవనం లాంటి తన ఇంటికి వెళ్లకుండా తనకి మాత్రమే పర్సనల్గా ఏకాంతం కోరుకున్నప్పుడు వచ్చే ఇంటికి మాయని తీసుకొచ్చాడు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇంటి లోపల రాధమ్మ, ఇంటి బయట 2 సెక్యూరిటీ, ఇంకా తోట పని, ఇంటి చుట్టూతా శుభ్రం చేయడానికి, బయట నుంచి కావాల్సినవి తెచ్చిపెట్టడానికి ఇంటా బయట 2 పనివాళ్ళు, తనకంటూ నమ్మకంగా పనిచేసే ఒక డ్రైవర్, లేదంటే ఆర్య. అసలు అమల్ లాంటి యంగ్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎటువంటి ఇంట్లో ఉంటాడని ఎవ్వరు ఊహించని కూడా ఊహించరు. అంత ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు. ఇండస్ట్రీ నుంచి, తన బిజినెస్ సర్కిల్ నుంచి కంప్లీట్గా స్పేస్ మెయింటైన్ చేసే అమన్ కేవలం ఈ ఇంటి గురించి తన పేరెంట్స్ అండ్ మూవీ ఇండస్ట్రీలో తన గాడ్ ఫాదర్ అయిన వాసుదేవ్ ఇంకా ఆర్యకి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వలేదు. మూవీ హీరోగా తన మెయింటెనెన్స్కి, ఫిట్నెస్కి ఒక పెద్ద సెటప్పే ఉంది. బట్ అవన్నిటినీ దూరంగా ఉంచి కేవలం మాయ కోసమే ఇక్కడ ఇలా ఉంటున్నాడు. తన పనులన్నీ తనే చేసుకుంటూ మాయను చూసుకుంటూ ఉన్నాడు. ఇదంతా చూడడానికి కష్టంగా ఉండి 2-3 సార్లు వెళ్ళిపోదామని అన్నా కూడా సీరియస్గా అందుకు ఛాన్స్ లేదు అని చెప్పి ఇంకా మాయ గురించి బయటకి ఎవరికీ తెలియకూడదని చాలా ఖచ్చితంగా చెప్పాడు అమన్. బట్ ఇప్పుడు మోన చూసింది. అసలు ఎవరి కంట్లో పడకూడదు అనుకున్నాడో వాళ్ళ కంట్లోనే పడింది. సరే, ఇక ఏదైనా కానివ్వు, ఈసారి మాత్రం నేను వదులుకునేదే లేదు. నీకోసం ఏదైనా వదులుకోవడానికి నేను సిద్ధమే. బట్ నిన్ను వదులుకొని మాత్రం ఇక నేను బ్రతకలేను మాయా. నువ్వు లేని ఈ 3 సంవత్సరాలు నన్ను కోల్పోయాను. ఆకారానికి మాత్రమే ఉన్నాను అందరి మధ్య, కానీ నాలో నేను లేను. నీ ఆలోచనలతో కాలం గడుపుతూ ప్రతి క్షణం నేను కోల్పోతూనే ఉన్నాను. నిన్ను చూసిన తర్వాతే మళ్ళీ నా ప్రాణం తిరిగి నాలోకి వచ్చినట్టు అనిపించింది. ఇక ఈ దాగుడు మూతలు ఆడలేను. నేను ఎవ్వరి గురించి పట్టించుకోను. నీ గురించి మాత్రమే బ్రతుకుతాను. నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తాను అని దృఢంగా నిశ్చయించుకున్నామన్ ఇక అన్ని ఆలోచనల్ని వదిలేశాడు. ఇల్లు వచ్చింది అని ఆర్య చెప్పడంతో కళ్ళు తెరిచిన అమన్ తన ఒడిలో పసిపాపలా నిద్రపోతున్న మాయ బుగ్గలు తట్టి నెమ్మదిగా లేపాడు. వడిలో నిద్రపోతున్న తనని తీసుకెళ్లటం కుదరదు కనుక కళ్ళు తెరవడమే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని నా బేబీ అంటూ బార్బీ కోసం చూసింది. పడుకోవడానికి అడ్డంగా ఉందని ఆర్య దగ్గర ఉంచమని ఇచ్చిన బార్బీని తిరిగి ఇస్తూ ఉంటే ఇది నా బేబీ, నువ్వు దొబ్బేస్తే నేను కొట్టేస్తా అని జుట్టు పట్టుకుంది. అయ్య బాబోయ్ చచ్చాన్రా అని కార్ టాప్ లేచిపోయేలా అరుస్తున్నా విడిపించాడు అమన్. నేనే వాడికి పట్టుకోమనిచ్చాను అని చెప్తే వాడు బ్యాడ్ బాయ్ అమ్ము, నువ్వు గుడ్ బాయ్, బేబీ నీ దగ్గరే ఉంచు, వాడికి ఇవ్వకు అని కళ్ళతోనే ఆర్యను ఉరిమి చూస్తూ కిందకి దిగి బార్బీతో కబుర్లు చెప్తూ తూనీగలా ఎగురుతూ వెళ్తున్న మాయని కళ్ళ నిండుగా, గుండె నిండుగా, హాయిగా తృప్తిగా చూసుకుంటున్నాడు అమన్. ముంబై చాలా డేస్ తర్వాత తండ్రి మిథున్ భరద్వాజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసి పిలవడంతో ఇంటికి వచ్చాడు కరణ్ భరద్వాజ్. కొడుకు అంటే పంచప్రాణాలు రిధిమగారికి. లోపలికి వస్తున్న కొడుకుని చూడడమే ఇంపార్టెంట్గా మాట్లాడుతూ ఉన్న కాల్ కట్ చేసి ఫాస్ట్గా ఎదురు వెళ్ళి కొడుకుని హత్తుకుని హౌ ఆర్ యూ కన్నా అని ప్రేమగా ముఖం తడుముతూ చూసుకుంటున్నారు. ఐఎమ్ గ్రేట్ మా, హౌ అబౌట్ యూ అని ఆవిడని హత్తుకుని చెప్తూనే అప్పుడే కిందకి దిగి వస్తున్న తండ్రి కళ్ళలోని కనుబొమ్మలు ముడివేశాడు కరణ్. ఆయన సీరియస్నెస్ ఎందుకో తెలిసిన కరణ్ ఏ మాత్రం చెదరని అదే స్టిఫ్నెస్తో మామ్ ఐ నీడ్ ఏ స్ట్రాంగ్ కాఫీ అని తల్లికి చెప్పాడు. లంచ్ టైంలో కాఫీ ఏంటి కన్నా, నువ్వు వస్తావని నీ ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయించాను, కమ్ ఫాస్ట్ తిందుగాని
అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ఆమె స్వయంగా వడ్డిస్తూ ఉంటే కొడుకుతో పాటు లంచ్లో జాయిన్ అయ్యారు మిథున్ భరద్వాజ్ కూడా. ఇద్దరికీ వడ్డించి కొడుకు పక్కనే కూర్చున్నారు రిధిమ. ఎలా ఉంది నీ వర్క్? ఫుల్ డెడికేషన్తో పోతున్నావు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుండి కన్నా మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇంత ప్రాపర్టీ ఉంచుకొని ఇంకా నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు అని ఒకే ఊరిలో ఉన్నా కూడా నెలల తరబడి దూరంగా ఉంటున్న కొడుకుని నొచ్చుకుంటూ అడుగుతుంది రిధిమ. నెక్స్ట్ ఫ్యాషన్ వీక్ మీద ఫోకస్ చేశానమ్మా. యూ డోంట్ వరీ అబౌట్ మీ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నీకు తెలుసు కదా, నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఆఫ్టర్ దట్ వీక్లీ వన్స్ నీకు ఖచ్చితంగా కనిపిస్తాను అని ప్రామిస్ చేసినట్టే చెప్తున్న కరణ్ని ఆర్ యూ ష్యూర్ అని అడిగారు మిథున్. తల్లితో అప్పటి వరకు సాఫ్ట్గా మాట్లాడినా వెంటనే వై డాడ్, ఎందుకు నన్ను డౌట్ చేస్తున్నారు అని సీరియస్గా అడిగితే, ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నువ్వు మహిక నువ్వు మాట్లాడుకుంటున్నారా లేదా అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చారు మిథున్. ఆన్సర్ లేదు కరణ్ నుంచి. ఇరిటేటింగ్గా ఫోర్క్ వదిలేసి తండ్రిని కళ్ళు చిట్లించి చూస్తూ ఉంటే, వాట్స్ రాంగ్ విత్ యూ కరణ్? మహిక గురించి ఏది మాట్లాడినా ఎందుకు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు? తను కంప్లీట్గా మా అందరినీ అవాయిడ్ చేసింది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు అర్థం కావటం లేదు. అరే, మహిక పేరెంట్స్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మధ్య ఉన్న బాండింగ్ నీకు తెలుసు. అడుగుతుంటే ఏం చెప్పాలి నేను? నువ్వు ఆన్సర్ చెప్పవు, మహిక కాల్ చేయదు. వాళ్ళు కాల్ చేస్తే నువ్వు కనీసం ఆన్సర్ కూడా చేయటం లేదు. అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ అని చాలా సీరియస్ అయ్యారు మిథున్. సీరియస్గా అడుగుతున్న తండ్రి మీద డబుల్ సీరియస్నెస్తో డైనింగ్ టేబుల్ మీద చరిచి దిగ్గున లేచి నిలబడి, సో నన్ను రమ్మంది అందుకే కదా, బికాజ్ ఆఫ్ మహిక. నా వాల్యూ ఏమీ లేదు ఇంట్లో, మీకు నేనక్కర్లేదు. దెన్ వై ఆర్ యూ యాక్టింగ్ లైక్ దిస్? ప్లీజ్ స్టాప్ దిస్ రైట్ నౌ. నా మీద ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేయడం ఆపేయండి అని గట్టిగా అరిచి తండ్రికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫాస్ట్గా కోపంగా అక్కడి నుంచి పెద్ద అడుగులతో పైకి వెళ్ళిపోయాడు కరణ్. అరే, ఇప్పుడు నేనేం అడిగానని వాడికి అంత కోపం అని భార్యను చూసి ప్రశ్నిస్తూనే వడివడిగా కొడుకు వెనకే 4 అడుగులు వెచ్చి, కరణ్ డోంట్ అవాయిడ్ దిస్. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ యు క్లియర్ దిస్ పాయింట్ అని చెప్తూనే ఉన్నారు ఫాస్ట్గా. కరణ్ ఆయన కళ్ళ ముందే కనుమరుగయ్యాడు. దిస్ ఈజ్ నాట్ గుడ్ మిథున్. వాట్స్ రాంగ్ విత్ యూ? కనీసం వాడిని ఫుడ్ కూడా తీసుకొనివ్వలేదు మీరు. ఆఫ్టర్ లంచ్ ప్రశాంతంగా మాట్లాడుకోకూడదా? అరే, వాళ్ళిద్దరూ కిడ్స్ కాదు. ప్రతిదీ పాయింట్ చేస్తే వాడు మాత్రం ఎంతవరకు తీసుకుంటాడు? కొంచెం కూల్గా మాట్లాడొచ్చు కదా అని సీరియస్ అయ్యారు రిధిమ. దెన్ యూ కెన్ టాక్ టు హిమ్. నీ గారాల కొడుకుతో నువ్వే మాట్లాడు. బట్ ఐ వాంట్ ఆన్సర్. సి, అను చాలా సెన్సిటివ్ మహిక విషయంలో. ఇంతకన్నా ఎక్కువ ప్రెషర్ తీసుకోలేదు. తన గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నీ కొడుకుతో కూల్గా మాట్లాడతావో హార్డ్గా మాట్లాడతావో నీ ఇష్టం. బట్ మహిక కాల్ చేసి మాట్లాడాలి. రిమెంబర్ దిస్ అనేసి ఆయన కూడా ఫుడ్ స్కిప్ చేసి వెళ్ళిపోయారు. అనుపమ గురించి రావటమే అప్పటి వరకు భర్త మీద ఉన్న కోపమంతా వదిలేసి రిధిమ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ టాయ్స్ జోన్లో మాయను చూసిన మోనా రాకెట్ కన్నా స్పీడ్గా అమన్ పేరెంట్స్ దగ్గరికి దూసుకొచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంట్లో లంచ్కి ఉన్న రిషిధర్ ఆయనకి ఇష్టమైన డిషెస్తో డైనింగ్ టేబుల్ నింపేస్తూ ఉన్నారు అమన్ మదర్ నీరజ వర్మ. ఉరుములేని పిడుగులా నట్టింట్లోకి తీసుకొచ్చిన మోనాను చూడడమే పెదవుల మీద చిరునవ్వు నింపుకొని, హాయ్ మొనా, వాట్ ఐ సడన్ సర్ప్రైజ్ అని పలకరించారు నీరజ. వేర్ ఇస్ అంకుల్ అని అడుగుతూనే రిషిధర్ గారి కోసం ఇల్లంతా కళ్ళతో స్కాన్ చేస్తున్న మోనా హడావిడికి, ఎనీథింగ్ అర్జెంట్ అని అనుమానంగా అడిగారు నీరజ. నాట్ ఓన్లీ అర్జెంట్, ఇట్స్ ఎమర్జెన్సీ అని హడావిడి చేస్తూ నీరజ గారు రెస్పాండ్ అయ్యేలోపే, అంకుల్ అంకుల్ అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా కేకులు పేస్తోంది మోనా. న్యూ కాన్సెప్ట్ గురించి డైరెక్టర్తో కాల్ మాట్లాడుతున్న రిషిధర్ గారి మొహంలో రంగులు మారిపోయాయి మోనా కేకలు వినడమే. కమ్ ఫాస్ట్, ఆ డీల్ ఈరోజు ఫినిష్ అవ్వాలి అని చెప్పి కాల్ కట్ చేసి కిందకి వస్తున్న రిషిధర్ గారిని చూడడమే ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి, అంకుల్ హెల్ప్ మీ ప్లీజ్
అంటూ ఏడ్చినంత పని చేసింది ఆయన చేతులు పట్టుకొని. వాట్ హ్యాపెండ్ మోనా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇలా వరీ అవుతున్నావు? ఫస్ట్ విషయం ఏంటో చెప్పు అని విసుగుతో కూడిన కన్ఫ్యూజన్తో క్వశ్చన్ చేస్తే, అంకుల్ మాయా, ఆ మాయ మీ అబ్బాయితోనే ఉంది అని సౌండ్ లేకుండా ఆటం బాంబు పేల్చింది మోనా. క్షణకాలం అసలు తాము ఏం విన్నాము అని ముఖాలు చూసుకున్న రిషిధర్, నీరజ ఇద్దరు కూడా కంప్లీట్ షాక్లో స్ట్రక్ అయ్యారు. వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ మోనా? నువ్వు చెప్తోంది మాయ గురించేనా అని నమ్మలేనట్టే ఎదురు ప్రశ్నించిన రిషిధర్ గారి చేతులు ఊపేస్తూ, ఎస్ అంకుల్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ మాయా. షీఈస్ విత్ యువర్ సన్. డూ సంథింగ్, హెల్ప్ మీ అంకుల్ అని గ్లిజరిన్ అవసరం లేకుండానే కన్నీళ్లు కారుస్తున్న మోన చేతులు విడిపించుకొని, ఆర్ యూ లాస్ట్ యువర్ సెన్సెస్? అసలు ఎక్కడుంది మాయా? తను వెళ్ళిపోయింది కదా, అన్నిటినీ వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నువ్వెందుకు తన పేరు తీసుకొస్తున్నావు అని పట్టరాని కోపంతో విరుచుకుపడ్డారు రిషిధర్. మాయ మీద ఆయనకి ఉన్న కోపం మోనాకి అడ్వాంటేజ్. ఇంకా పాలిపోయిన నీరజ గారి ముఖం కూడా చూసి లోనే నిన్ను ఖచ్చితంగా నేను మిస్ చేసుకోను అని స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకున్న మోనా, అంకుల్ నేను చెప్తోంది నిజం. అప్పుడు ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు, బట్ రైట్ నౌ తను అమన్తోనే ఉంది. నా కళ్ళతో నేను చూశాను. ఆర్య, అమన్, మాయ ముగ్గురు షాపింగ్ చేస్తున్నారు. నన్ను అవాయిడ్ చేసి అంత ఫాస్ట్గా అమన్ ఎందుకు వెళ్ళాడో ఎప్పుడే నాకు అర్థమవుతోంది. తిరిగి మాయ అమన్ను తన గ్రిప్లోకి తీసుకుంటే నా లైఫ్ ఏమైపోవాలి అని ఏడుస్తూ ఉన్న మోన ముసలి కన్నీళ్లు నీరజ గారి మనసుని కలిచివేశాయి. నువ్వు బాధపడకు, నీకేం కాదు, మేమున్నాం కదా అంటూ మోనాకి ఊరడింపుగా చెప్పి, మీ అంకుల్ చూసుకుంటారు అని అభయం ఇవ్వగానే ఆవిడని కరుచుకుపోయింది మోనా. ఛా, రియల్ లైఫ్లో కన్నా ఎక్కువ టెస్టులు నడుస్తున్నాయి నా కొడుకు రియల్ లైఫ్లో. అసలు ఏం జరుగుతోంది? మాయా అమన్తో ఉండడం ఏంటి అని ఫుల్ ఇరిటేషన్తో నీరజ గారిని చూసుకోమని చెప్పి ఆర్యకి కాల్ చేయడానికి వెనక్కి వెళ్ళిపోయారు రిషిధర్. తనను పట్టుకొని ముక్కు చేదుతూ ఉన్న మోనా ఇష్టంగా ప్రేమగా భర్త కోసం వండి పెట్టినా ప్రశాంతంగా తృప్తిగా భర్తకు పెట్టుకోవడానికి లేని ఆ సిచ్యువేషన్కి నీరజ గారు డల్ అయిపోయారు. స్క్రీన్ మీద రిషిధర్ గారి నెంబర్ కనపడడమే బెంబేలెత్తిపోయిన ఆర్య ఫోన్ సైలెంట్లో పెట్టి అమన్ కోసం పరుగున పైకి వచ్చాడు. బట్ క్లోజ్ చేసి ఉన్న డోర్ దగ్గర బ్రేక్ పడింది. డోర్ సౌండ్ చేస్తే సీరియస్ అవుతాడు. ఇటు అంకుల్ కాల్, అటు మాయా. డిస్టర్బ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎలా అని తింకి ఇక ఫైనల్గా తప్పక డోర్ని చిన్నగా నాక్ చేశాడు ఆర్య. అయితే ఆర్య అదృష్టం బాగుంది. వెంటనే డోర్ ఓపెన్ చేసిన అమన్ ఫేస్ కూడా నార్మల్గా ఉండడంతో స్క్రీన్ మీద సెకండ్ టైం రింగ్ అవుతున్న రిషిధర్ నేమ్ అమన్కి చూపించాడు. తండ్రి నుంచి కాల్ ఏ పర్పస్లో వస్తుందో గెస్ చేసిన అమన్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బిజీగా ఉన్నానని డాడ్ని మేనేజ్ చేయి అనేసి ఆర్యకి ఇంకో మాట మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేయడంతో పాయింట్ రేంజ్లో బుల్లెట్ డైరెక్ట్గా దించిన ఫీలింగ్ ఆర్యది. మరి ఇప్పుడు బాబు కొడుకుల మధ్య ఈ సిచ్యువేషన్ని ఆర్య ఎలా డీల్ చేస్తాడు? అసలు అమన్ పేరెంట్స్కి మాయతో ఉన్న ప్రాబ్లం ఏమిటి? మోనా ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుందా? మాయా మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడనుందా? ఊహించని పరిణామాలతో ఇంట్రెస్టింగ్గా సాగిపోయే నెక్స్ట్ ఎపిసోడ్ని చూడాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.